For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. వాళ్ళు చదవగలరా లేదా చదివింది గుర్తుండదా మర్చిపోతానేమో ఇలాంటి చాలా స్ట్రెస్ తీసుకుంటారు. అండ్ కొంతమంది మంచి మార్క్స్ వస్తాయా రావు అనే కొన్ని సూసైడల్ థాట్స్లో కూడా వెళ్తారు. అసలు ఈ ఎగ్జామ్స్ టైంలో ఈ స్ట్రెస్ లెవెల్స్కి కానీ ఎగ్జామ్ అంటే భయం ఉన్న వాళ్ళకి మనకి హోమియోపతిలో ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా సార్? సో హోమియోపతి మెయిన్లీ మెంటల్ సిమ్టమ్స్ పైన పనిచేస్తుంది, సైకాలజీ పైన పనిచేస్తుంది. ఎస్పెషల్లీ దీన్ని ఏమంటారంటే హోమియోపతిక్ టర్మినాలజీలో ఎగ్జామినేషన్ ఫంక్ అంటారు అనమాట. ఎగ్జామినేషన్ ఫంక్ అంటే చాలామంది పిల్లలు చూస్తున్నారు, ఎస్పెషల్లీ 10th క్లాస్ కానీ 10th క్లాస్ అయింది ఇంకా తక్కువ ఏజ్ పిల్లల్ని కూడా. సో ఎగ్జామ్ అంటే వాళ్ళకు లూజ్ మోషన్స్ కావడము, హెడ్ ఏక్స్ రావడము, ఫీవర్ రావడము, అదేవిధంగా వీళ్ళు రాత్రంతా మేల్కోవడము, భయపడ్డము. సో వీళ్ళకు సరిగా తిన్నది వంట పట్టకపోవడం. ఆ టైంలో చాలామందికి ఏంటంటే ఎగ్జామ్ టైంలో స్ట్రెస్ వచ్చి సూసైడల్ థాట్స్ కూడా రావడము. దీన్ని అన్నింటినీ సిమ్టమ్స్ అన్నీ మనము ఎగ్జామినేషన్ ఫంక్ అని చెప్తాము. సో దీనికి బెస్ట్ మెడిసిన్ వచ్చి హోమియోపతిలో జెల్సీమియం అంటుంది అనమాట. జెల్సీమియం అనే మెడిసిన్ ఉంటుంది. ఈ జెల్సీమియం అనే మెడిసిన్ 1 పొటెన్సీలో వాడచ్చు. 1 పొటెన్సీలో సో ఎవ్రీడే లేకపోతే ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామినేషన్ టైంలో వీళ్ళు 1 కన్నా ఎవ్రీడే ఒక మెడిసిన్ తీసుకుంటే ఆల్టర్నేట్ డేస్లో వీళ్ళకి ఏమవుతుందంటే ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గి చదువు పైన కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జామినేషన్ అంటే భయం లేకుండా చాలా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి, సో ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా వాళ్ళకి ఏమీ ఇటువంటి సూసైడల్ థాట్స్ కానీ ఎగ్జామినేషన్ టెన్షన్ కానీ అవన్నీ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. సో నెంబర్ 1 మెడిసిన్ వచ్చి హోమియోపతిలో జెల్సీమియం అంటారు. 1mలో తీసుకోవచ్చు, ఆల్టర్నేట్ డేస్ తీసుకోవచ్చు. 1 డోస్ ఆల్టర్నేటివ్ డేస్లో తీసుకుంటే యూస్ఫుల్ ఉంటుంది. సార్, ఇప్పుడు మరి చిన్నోళ్ళు కూడా యూజ్ చేయొచ్చా సార్? మనకి చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు ఎగ్జామ్ అంటే ఎవరికైనా భయమే. సో వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చా సార్? రైట్, ఎవరన్నా యూజ్ చేయొచ్చండి. సో ఇది ఎప్పుడన్నా అట్లాంటి ఫంక్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి. అంతేగాని నాకు ప్రతిసారి ఎగ్జామ్కి ప్రతి ఒక్క ఎగ్జామ్కి పుట్టినప్పటి నుంచి అంటే దానికి కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కౌన్సిలింగ్తో పాటు హోమియోపతి మెడిసిన్ తీస్తే దానికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటామన్నమాట. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే సో వీళ్ళ సైకలాజికల్ సిమ్టమ్స్, అదేవిధంగా వీళ్ళకి జెనెటిక్స్గా వచ్చిన సిమ్టమ్, ఫిజియలాజికల్, సైకలాజికల్ సిమ్టమ్స్. సో ఒక పిల్లోడికి ఎగ్జామినేషన్ ఫంక్ ఉందంటే సైకలాజికల్గా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఫిజికల్గా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. పెయిన్స్ ఎక్కువ కావడము, లేకపోతే ఆస్తమా రావడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కొంతమందికి ఫిజియలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, డైజెషన్ సరిగా కాకపోవడము, యూరినేషన్ సరిగా కాకపోవడం, కాన్స్టిపేషన్స్ రావడము, ఇవన్నీ ఫిజియలాజికల్ సిమ్టమ్స్ అనమాట. సో కంటిన్యూస్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళ ఫిజియలాజికల్, సైకలాజికల్ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అని ఇస్తారు. ఆ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అని ఇస్తే ఏదైతే యాంగ్జైటీ కానీ ఈ ఫియర్స్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. మనం ఈ జెల్సీఎం గురించి చెప్పుకునేది ఏంటంటే ఎప్పుడన్నా మీకు వన్స్ ఇన్ ఎ వైల్ వచ్చినప్పుడు ఇది వాడడం తప్పితే ప్రతిసారి వచ్చినప్పుడంతా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కంపల్సరీ ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. సార్, ఇప్పుడు చాలా వరకు కొంతమందికి కాలు అలా పట్టేస్తుంటుంది. ఫర్ సపోజ్ నిద్రలో కాలు పట్టడం కానీ ఎక్కువసేపు కాన్స్టెంట్గా అలా కూర్చున్నా సరే కాలు పట్టడం ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే కాలు పట్టడం ఇలా కాలు పట్టుకుని ఇలా దులుపుతూ ఉంటారు. ఈ స్ప్రెయిన్ డిసీజ్ అనే వాళ్ళకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందా సార్? సో స్ప్రెయిన్ అంటే మనం 2గా చెప్పచ్చు అండి. ఒకటి ఏదైనా నడుస్తున్నారు, పరిగెత్తున్నారు, కాలు పక్కకు పడి బెణికింది అంటారు. బెణికిన వెంటనే కాలు స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో దాన్ని స్ప్రెయిన్ అంటాం అనమాట. దానికి హోమియోపతిలో నెంబర్ 1 డ్రగ్ వచ్చి రస్టాక్స్ అంటాం అనమాట. రస్టాక్స్ అనేది మనం 30 పొటెన్సీ కానీ 200 పొటెన్సీ కానీ వాడచ్చు. సో ఎవ్రీడే 4 టైమ్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ 4 టైమ్స్ వాడండి. స్ప్రెయిన్ అయినప్పుడు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది వాడితే ఏంటంటే ఇమ్మీడియట్గా లోపల ఏదైతే డ్యామేజ్ అయిందో మీ టెండానికి కానీ లిగమెంట్కి కానీ అదేవిధంగా మజిల్కి కానీ ఏదైతే స్ప్రెయిన్ ఇంజురీ అయిందో ఆ ఇంజురీని కంప్లీట్గా రివర్స్ చేస్తుంది. అదేవిధంగా దీనివల్ల ఇది వాడడం వల్ల ఏంటంటే పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం లేదు. పెయిన్ కిల్లర్ లేకుండానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సో స్ప్రెయిన్కనే కాదు, ఇంకోటి ఏంటంటే రాత్రి పడుకుంటారనమాట. రాత్రి పడుకుంటే వీళ్ళు ఏంటంటే మెడ పట్టేస్తుంది అంటారు, కొంచెం ఇటు తిప్పలేరు అనమాట. దాన్ని ఏమంటారంటే నర్వ్ ఎంట్రాప్మెంట్ అంటారు అనమాట.
ఆ నెర్వ్ ఎంట్రాప్మెంట్కి కూడా ఈ రస్టాక్స్ అనేది చాలా మంచి మెడిసిన్. సో మీకు గన నరువు పట్టేసినా లేకపోతే నర్వ్ ఎంట్రాప్మెంట్ రాత్రి పడుకొని పొద్దున్న లేసేటప్పటికి కొంతమంది 2-3 పిల్లోలు పెట్టి పడుకుంటారు. వాళ్ళకి స్ప్రెయిన్ వస్తుందనమాట. దాన్ని నర్వ్ ఎంట్రాప్మెంట్ అంటారు. ఆ ప్రాబ్లమ్ ఉన్నా అదేవిధంగా ఏదైనా ఇంజురీ స్ప్రెయిన్ ఇంజురీ అయినా లేకపోతే మోకాళ్ళకి కానీ జాయింట్స్కి ఏదైనా ఇంజురీ అయినా మనం ఈ రస్టాక్స్ అనే మెడిసిన్ని వాడచ్చు. సో ఇది 200 పొటెన్సీలో కానీ 30 పొటెన్సీలో కానీ మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ 9 ఫస్ట్ ఎయిడ్ లాగా వాడచ్చు. సో ఇది వాడిన తర్వాత కూడా మీకు పెయిన్స్ తగ్గట్లేదంటే ఆ ఇంజురీ సీరియస్ అన్నట్లు అప్పుడు మీరు ఒక డాక్టర్ని అప్రోచ్ కావచ్చు. సార్ ఇప్పుడు చాలా మంది కాలు బెనికిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే మూవ్ స్ప్రే తీసుకొని ఇలా స్ప్రే చేసేస్తుంటారు. సో కొంచెం అయిన తర్వాత రిలీఫ్ ఉంటుంది అని. సో మరి అలా చేయడం కరెక్టే అంటారా సార్? మూవ్ అంటే ఏముంటుందండి, దాంట్లో పెయిన్ కిల్లర్ ఏదన్నా ఉంటుంది. సో పెయిన్ కిల్లర్ వల్ల ప్రాబ్లం ఏంటంటే పెయిన్ని మాత్రం బ్లాక్ చేస్తుంది. ఎక్కడైతే లోపల మనకు పెయిన్ ఎందుకు వస్తుంది, అక్కడ టెండాన్ ఇంజురీ ఉండొచ్చు, లిగమెంట్ ఇంజురీ ఉండొచ్చు, మజిల్ ఇంజురీ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సాఫ్ట్ టిష్యూ ఇంజురీ ఉండొచ్చు. ఇవన్నీ ఇంజురీ ఉంటుందన్నమాట. దెబ్బ అంటే దానికి ఉన్న నార్మల్సీ కంటే అబ్నార్మల్గా మాట్లాడింది. ఈ పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయంటే ఇంజురీ అలానే ఉంటుంది, కానీ ఏవైతే ఆ ఇంజురీ నుంచి పెయిన్ సిగ్నల్ వెళ్తుంటుందో ఆ సిగ్నల్ని కట్ చేస్తాయన్నమాట. ఆ రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తాయి. ఆ రిసెప్టార్స్ని బ్లాక్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఇంజురీ అలానే ఉంటుంది కానీ పెయిన్ తగ్గిపోతుంది. పెయిన్ తగ్గిపోయింది కదా అని ఇంజురీ పైనే నడుస్తూ ఉంటారు, ఇంజురీ పైనే చేస్తూ ఉంటారు. అది ఇంకా ఎక్కువ ఇంజూర్డ్. మనకు మొన్ననే ఒక కేసు వచ్చిందనమాట. ఒక ఆమెకి 40 years ఉంటాయి ఏజ్. సో ఆమె అథ్లీట్, మంచి స్ట్రాంగ్గా చూడ్డానికి బాగా స్ట్రాంగ్గా ఉంది. ఆమె ఏంటంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్, మల్టిపుల్ ఇంజురీస్ ఆమెకి. ఎందుకు ఇలా జరిగింది అంటే, సార్ నా బాడీ చాలా స్ట్రాంగ్ అని ఎట్లా చెప్తున్నారమ్మా, నేను పెయిన్ కిల్లర్లు వేసుకుంటే మళ్ళీ నేను ఎంత దూరం అన్నా పరిగెత్తగలను. సో పెయిన్ కిల్లర్లు వేసుకొని ఆమె జిమ్నాస్టిక్స్ చేస్తుందంట, పెయిన్ కిల్లర్లు వేసుకొని రన్నింగ్ చేస్తుందంట. ఇవన్నీ ఏం చేస్తాయి, పెయిన్ మాత్రం తగ్గిస్తాయి. మనకు నేచర్ పెయిన్ అనేది ఎందుకు ఇచ్చింది, మీకు ఏదన్నా ఒకటి దెబ్బ తగిలినప్పుడు అక్కడ పెయిన్ ఉంటే ఆ మూమెంట్ చెయ్యవు కాబట్టి, పెయిన్ వల్ల ఆ మూమెంట్ చేయవు కాబట్టి దానికి రెస్ట్ దొరికి అది రికవర్ అవుతుంది. అది మనకు నేచర్ ఇచ్చింది. మనం ఏం చేస్తున్నాం, దాన్ని పెయిన్ కిల్లర్తో ఆ పెయిన్ని చంపేసి ఆ ఇంజురీ పైన ఇంజురీ చాలా సివియర్ ఇంజురీ అవుతుందన్నమాట. సో అలా చేయదు పెయిన్ కిల్లర్స్ మాట. అది ప్రాబ్లం. ఈ హోమియోపతి ఈ రస్టాక్స్ అనేది ఏం చేస్తుందంటే పెయిన్ తగ్గించడంతో పాటు ఏదైతే ఇంజురీ ఉందో ఆ టెండాన్ డ్యామేజ్ అయినా, లిగమెంట్ డ్యామేజ్ అయినా, మజిల్ డ్యామేజ్ అయినా, సాఫ్ట్ టిష్యూ ఇంజురీ అయినా దాన్ని రికవర్ చేస్తుందన్నమాట. ఆ రికవర్ చేయడం వల్ల పెయిన్ తగ్గుతుంది తప్పితే పెయిన్ కిల్లర్ లాగా పెయిన్ని మాత్రం స్టాప్ చేయదు. అందుకు హోమియోపతి అనేది చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఇంజురీస్లో కూడా మామూలుగా ఈ స్ప్రెయిన్స్ ఇవన్నీ మనం స్పోర్ట్స్ ఇంజురీస్ చూస్తుంటాం. రెగ్యులర్గా మన కేసెస్ వస్తుంటాయి స్పోర్ట్స్ ఇంజురీ. ఈవెన్ US, UK నుంచి కూడా వెతుక్కొని వస్తూ ఉంటారనమాట స్పోర్ట్స్ ఇంజురీ ట్రీట్మెంట్ కోసం. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.